చదువే అన్నిటికీ మూలం. చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకుని మంచిగా అచీవ్ చేయాలి, మంచి మార్కులు సంపాదించాలి, మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్తారు కదా. అవును, ఇది 100% సత్యం అండి. చదువు అనేటువంటిది ప్రతి దానికి మూలం. చదువు అంటే ఓన్లీ డిగ్రీ అనే కాదు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక ఒక అప్కమింగ్ పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, అతనికి చదువు ఏమవుతుందంటే ఆ రోజువారీ వాళ్ళు తిరిగేటువంటి మనుషులు, వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు, అతని యొక్క కార్యకర్తలు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, సో ఇవన్నీ కూడా ఆ డిఫరెంట్ మైండ్ సెట్ నుంచి ఇచ్చేటువంటి ఆ లెసన్స్ అనేటువంటి అక్కడ విద్య. అవును, అంటే చాలా మంది ఏంటంటే చదువు అంటే స్కూల్కి వెళ్ళి చదువు అనేటువంటిది కాదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎవరు ఏ రోల్లో ఉన్నారో ఆ రోల్కి కనెక్ట్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ ఏ విధంగా వాళ్ళతో ఉంటారు, ఏ విధంగా అక్కడ ఛాలెంజెస్ వస్తాయి, ఏ విధంగా వాళ్ళందరితో పాటుగా ఇతను బెటర్ లైఫ్ తో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, సో ఆల్ టుగెదర్ సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది రోజువారీ నేర్చుకునే అనేటువంటిది అక్కడ విద్య. ఓకే, సో ఆ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల విషయంలో చదువే మూలం. ఎస్, చదువు అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా మారినటువంటి కండిషన్లో కానివ్వండి, అంతరాలను తగ్గించేసేటువంటిది, వాళ్ళ శక్తి యొక్క అవధులు లేకుండా ఏ స్థాయికైనా తీసుకెళ్లేటువంటిది చదువు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఉంటుందో లేదో మన గ్యారంటీ ఉండదు, కానీ ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం అనేటువంటిది అది అల్టిమేట్. ఓకే, సో అది అది చాలా చాలా ఇంకా దానికి లిమిట్స్ లేవన్నమాట అండి. రైట్, ఆ విద్య లేకపోతే కష్టం. రైట్, సో ఇప్పుడు భర్తృహరి సుభాషితాలు ఉంటాయి. అందులో ఒక సెంటెన్స్ ఉంటుంది, ఒక వరుసలో ఒక లాస్ట్ సెంటెన్స్ ఏమిటంటే విద్యా రాజసు పూజ్యతే నా హి ధనం విద్యా విహీన పశుహ అని ఉంటుంది లాస్ట్ సెంటెన్స్. అంటే విద్య ఉంటే రాజైనా సరే వాళ్ళని పూజిస్తారు. నా హి ధనం, ధనం అనేటువంటిది కాదు. సో విద్యా విహీన పశుహ అంటే ఆ విద్య లేనటువంటి వాడు పశువుతో సమానం అనేటువంటిది దానిది. సో అంటే దాని గొప్పతనం ఇంకా మాటల్లో వర్ణించలేనటువంటిది, మోర్ పర్టికులర్లీ ఇప్పుడైతే అసలు వర్ణించలేనటువంటిది. సో కానీ పిల్లలు మరి చదివే అన్నిటికీ మూలం అంటాం కదా, కానీ వాళ్ళు దాన్ని వాల్యూ చెయ్యరు.